ప్రతి మగాడికి కలల రాణి, పెళ్లి చేసుకోబోయే యువరాణి. అలాంటి ఆహనా పెళ్ళంటూ అన్న యువరాణి హీరోయిన్ శివాని మనతో పాటు ఉన్నారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఆహనా పెళ్ళంట అంటూ చాలా ఒక కొత్త లుక్లో మీరు కనబడిపోతున్నారు. అది పెళ్లి గెటప్, పెళ్లి డ్రెస్, ఈ కాస్ట్యూమ్ ఎలా అనిపించింది మీకు? ఇదే నా ఫస్ట్ పెళ్ళి గెటప్ అయితే. ఒక యాక్టర్గా మనకి ఎక్సైట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే కొత్తగా ఏదైనా గెటప్ ట్రై చేసినప్పుడు, కొత్తగా ఏదైనా క్యారెక్టర్ చేసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్, ఒక యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. అదొక యాక్టర్కి అర్థమవుతుంది. సో అహనా పెళ్ళంటలో ఈ పెళ్ళి గెటప్, ఇలాగా పెళ్ళి సెటప్లో చేయడం నాది ఫస్ట్ టైం. సో చాలా కొత్తగా ఉండింది. అలాగే రాజ్ తరుణ్ గారితో చేయడం ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. కాపురం ఉంటారు మేడం, కాపురమా? అంటే మీ భర్త రాజ్ తరుణ్ గారు ఎలా ఎలా అనిపించింది? మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది, ఇంకా భర్త గిర్త అంతేం లేదు. సో డైరెక్టర్ గారితో ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? సంజీవ్ రెడ్డి గారు ఈజ్ చాలా మంచి డైరెక్టర్. దానికన్నా కూడా చాలా మంచి మనిషి. ఆయన గట్టిగా కూడా మాట్లాడరు. కొంచెం ఇట్రండి, లైట్ వస్తుంది. ఆయన గట్టిగా కూడా మాట్లాడరు. ఎంత స్వీట్గా ఉంటారంటే ఆయనతో ఆయన ఏం చెప్పినా చేయాలనిపిస్తుంది. సో ఈ సచ్ ఎ స్వీట్ పర్సన్ అండ్ అన్ అమేజింగ్ డైరెక్టర్. ఆయనతో చాలా కంఫర్టబుల్గా ఉండింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా మంచి టైమింగ్ కూడా ఉంది ఆయనకి. చాలా బాగా తీశారు. నేను ఎంత చెప్పినా ఇప్పుడు అర్థం కాదు. సో November 17th ఆహనా పెళ్ళంట జీ5లో రిలీజ్ అవబోతుంది. ఇట్స్ అ వెబ్ సిరీస్, నాట్ అ మూవీ. ఓటీటీ ఫిల్మ్ కాదు, థియేట్రికల్ రిలీజ్ ఫిల్మ్ కాదు. ఇట్స్ అ వెబ్ సిరీస్. 8 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్. 25 to 30 minutes వెబ్ సిరీసే. సో మీరు అందరూ హ్యాపీగా ఇంట్లో బింజ్ వాచ్ చేసేయచ్చు, ఒకటే రోజు చూసేయచ్చు. అంటే ఫైనల్ క్వశ్చన్, ఆహనా పెళ్ళంట అంటే పెళ్లి టాపిక్, పెళ్లి గురించి అసలు మీ ఉద్దేశం ఏంటి? అదే మా సిరీస్లో మ్యాజిక్. పెళ్ళి అహనా పెళ్ళంట, బట్ పెళ్ళి గురించి ఎక్కువ ఉండదు. చాలా ఉంటాయి. పెళ్ళి ఉంటుంది, అదే కని విని ఎరుగని గోలంట, గోల గోలగా ఉంటుంది. సో నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే యూ విల్ మిస్ ద ఫన్. నేను ఎక్కువ చెప్పేస్తే టీజర్ చూడండి, ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయింది, చూడండి. డెఫినెట్గా మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఎక్సైట్ అయితే ప్లీజ్ జీ5కి సబ్స్క్రైబ్ చేసుకొని 17th నుంచి మా సిరీస్ని చూడండి. అంటే ఏ హీరోతో అయినా యాక్చువల్లీ హీరోయిన్గా అనిపిస్తే ఏ హీరోతో మీకు యాక్చువల్ అంటే ఫైనల్ అంటే ఏదో నా డ్రీమ్ ఈ హీరోతో యాక్ట్ చేయాలని, అలా మీ డ్రీమ్ హీరో? నేను నిజంగా ఐ వాంట్ టు యాక్ట్ విత్ ఆల్ ది యాక్టర్స్ అండి. బికాస్ బీయింగ్ అన్ యాక్టర్ ఐ లవ్ ఆల్ ది యాక్టర్స్. ఒక్కొక్కరు దేర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. సో నాకు ఎవరితోనూ మిస్ అవ్వాలని లేదు. ప్రతి ఒక్కరితో చేయడం నా డ్రీమ్. నిజంగా ఐ రియలీ మీన్ ఇట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.